సుమారుగా అదే జలప్రళయం ఎవరికి వచ్చిన తర్వాత జలప్రళయం ముందు కూడా ఉంది. అంటే వాళ్ళు ఏ దేవుడు పూజించారు అనేది తెలియదు కానీ మనకి అన్యులైనటువంటి వారు ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. సుమారుగా ఎక్కడ జలప్రళయానికి టైంకి ఓకే వేరే దేవతల ఆరాధన ఎక్కువైపోయింది, అందుకని ఆయన కోపం వచ్చి చంపేశాడు. జలప్రళయం అంటే భూమి మీద పాపం పెరిగిపోయింది, మనుషుల్లో పాపం ఎక్కువ ఉంది అంటే విగ్రహారాధన బట్టి ముంచాడని ఉండదు అక్కడ. వీళ్ళు పాపం భూమి మీద పాప భారం పెరిగిపోయింది అలానే అట్లా అంతేనా? పాపం అని ఏంటో అది ఒక్కటే ఎట్లాగా పాపకార్యాలు వీళ్ళు చెడుగా జీవించడం, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం, చిన్న వయసులోనే బైబిల్లో అక్కడ సుధమ గోమర్ల పట్టణాల్లో ఇట్లా జీవించారు అన్నది ఉంటుంది. సరే, ఇప్పుడు మీకు నోవాహు దగ్గరకు వద్దాం. ఓకే, ఆదాము నుంచి నోవాహు కాలానికి సుమారుగా ఒక 1650 సంవత్సరాలు అని చరిత్రకారులు సుమారుగా 1650 సంవత్సరాలు గడిచేటప్పటికి మీ దేవుడు పెట్టినటువంటి నియమాలు ఏది ఆదాంకి కొన్ని చెప్పాడు కదా, ఆయనకి బోధించినటువంటి కొన్ని విషయాలు అవన్నీ కనుమరుగైపోయి 1650 సంవత్సరాలకి మొత్తం లోకం అంతా వేరే విధంగా వెళ్ళిపోయింది మీ బైబిల్ ప్రకారంగా చూస్తే. అంటే ఆదాముకి ఆయన నియమాలు పెట్టాడు అన్నది ఏమీ లేదు, ఆదాంకి ఏం చెప్పలేదు అసలు, లేదు, ఎక్కడ వాక్యాధారం లేదు. అంటే ఆదామా నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యి, నన్నే నమ్ముకో, నన్నే పూజించు, అట్లాంటి కాన్సెప్ట్ ఏమి లేదు. కానీ వాళ్ళకు ఒక బలిపీఠం కట్టుకుని దైవం ఉంది అని ఆరాధన చేసినవాడు. నిబంధనలు లేవు నిబంధన ఏం చెప్పకుండా బలిపీఠం అని ఎలా వచ్చింది అసలు? బలిపీఠం అంటే ఇప్పుడు ఒక గదిని పెట్టుకుంటాం మనం, ఆ గదిలో దేవుడిని ఆరాధించుకుంటారు కానీ మనం పెట్టుకుంటాం కదా, జస్ట్ అంతే. వీళ్ళు దేవునితో రిలేషన్ ఉంది కనుక దేవుడు ఉన్నాడు అన్నది వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు కూడా అట్లా ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దూపం వేసుకుంటూ ఆయన కొలుసుకుంటూ ఉండేవాళ్ళు. దర్శా నియమాలు లేవు మొట్టమొదటి ఆదాం కాలానికి. అదే మొట్టమొదటి మీ దేవుడు ఏం చేశాడంటే మనుషులను సృష్టించాడు, వాళ్ళు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనే నియమాలు కానీ ధర్మశాస్త్రం అప్పటికేం లేదు, ఏమి ఇవ్వలేదు, వదిలేశాడు. మనుషులు వదిలేసాడు కాదు, మనుషులు బాగోలేదు, ఒక్క నిమిషం, జస్ట్ క్రియేట్ చేశాడు, ఇంకా వాళ్ళు సంతానం వృద్ధి చెందుతున్నారు. మీ సాగు మీరు సాగండి అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు మాటలతో గుచ్చొద్దు, మీ సాగు మీరు సావండి అన్న ఆయన జస్ట్ వస్తున్నాడు, వాళ్ళు అర్పించే బలులు అంగీకరిస్తున్నాడు, వాళ్ళ మాంసం తినే వెళ్ళిపోతున్నాడు. మాంసం అంటే అక్కడికి మాంసం అర్పించినట్టు ఏం కనబడదు. అంటే ఆదాం కాలానికి అబ్రహాం దూడను కోసి పెట్టాడు, అబ్రహాం కాలం వేరు కదా, మళ్ళీ ఆ కాలానికి వచ్చే అలవాటు ఉంది కదా, తింటాడు కదా, తినడు. అంటే బలి అర్పించడం అనేది ఒక సాంప్రదాయం ఉంది కానీ నేను తింటానని ఎక్కడ చెప్పాలి. ఇక నాది ఒక స్టేట్మెంట్ చెప్పనా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే పైన దేవుడు ఉంటాడు కదా, ఆయన కనుక కిందకు వస్తే బైబిల్ మీద పాస్టర్ల మీద కేసేస్తాడు నా పరువు తీశారని. అంటే నా క్యారెక్టర్ని ఇంత వరస్ట్గా చూపించారో అసలు దేవుడు అనే పేరుని పరువు నష్టం దావేస్తాడు మీ మీద, తెలుసా? బైబిల్లో అంత చండాలంగా ఉంటుంది దేవుడి క్యారెక్టర్. సరే, అక్కడికే వస్తుంది నేను. లేదు 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 అంటే నువ్వు ఆ దృష్టితో ఎవరు అంటారు ఏదో కామెరీలు వస్తే అంత పచ్చకుంటుందని నేను అందుకే అన్నాను. నువ్వు అమాయకుడివి, నీ అమాయక దృష్టితో ఆ బైబిల్ని చూసేటప్పుడు నీకేం అర్థం కావట్లేదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పవిత్రమైన గ్రంథం, దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు కదా. కాదు కాదు, నేను పరమ జ్ఞానిని కాదు, నో 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 నో, నేను సింపుల్ సాధారణంగా ఒక చిన్న పాస్టర్ గారిని. నువ్వు బైబిల్ రాస్తున్నావు, మళ్ళీ రివర్స్లో వస్తున్నారేంటి? మరి నువ్వు రివర్స్లో వెళ్తున్నావు కదా మళ్ళీ నాకు. అందుకే మరి నేనేం చేస్తాను, నువ్వు బైబిల్ రాస్తున్నా, అందరూ పాస్టర్లే వచ్చి నీకు దండాలు పెడుతున్నారు కదా బైబిల్ రాస్తున్నా, నీకు నేనేం మాట్లాడతాను దానికి? మరి తెలియదు అంటున్నారు మరి అంతే, ఎక్కడికక్కడే బ్రేక్ ఉంటుంది. సరే, పాయింట్కి వస్తున్నా. మొట్టమొదట మానవ జాతికి ఎలాంటి నియమాలు కానీ ఇవేమి చెప్పలేదు ఆయన, ఎలాంటి శాస్త్రాలు ఇవ్వలేదు. లేదు, ఇవ్వనప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారని దేని ప్రకారంగా జడ్జిమెంట్ ఇచ్చాడు ఆయన? నోవాహు టైం అంటే ఇప్పుడు చాలా క్లిష్టమైన ప్రశ్న వేసావు. అయ్యా, నువ్వు అడిగింది చాలా లాజికల్గా ఉంది, చాలా క్లిష్టంగా కూడా ప్రశ్న వేసావు. విన్నా, ఓకే, నేను ట్రై చేస్తాను చెప్పడానికి నా పరిధిలో. ఈ ఒక్క మాట ఓకే. అంటే జనం ఉన్నారు, అరే బాబు మంచి చెడు ఏదో అనేటువంటిది మీకు వాళ్ళకి చెప్పలేదు అంటున్నారు, కాబట్టి మళ్ళీ వాళ్ళు చెడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు శిక్షించాడు కదా 6వ అధ్యాయంలో, మరి ఇది ఎట్లాగనేది నువ్వు అడుగుతున్నావు. అందుకని నేను అన్నాను, కరెక్ట్, చాలా లాజికల్గా అడిగావు ఈ విషయం, ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ విషయంలో. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంకొక లాజికల్ ప్రశ్న మీ నుంచో సంథింగ్ ఎవరు అడిగారు. ఇప్పుడు క్రైస్తవులు యేసుప్రభు గురించి వినలా, వాడు హిందూగానే బ్రతికాడు, అసలు ఆవిడ ఎక్కడ అడవులు బ్రతుకుతున్నాడు, మరి వాడికి అన్యాయంగా మరి తీసుకెళ్ళి నరకం వేస్తే ఎట్లా అన్నారు. యేసుప్రభు గురించి తెలియదు, ఎక్కడో అడవులో జీవిస్తున్నారు, పూజలు పునస్కారాలు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఉన్న ప్రశ్న ఇది, నీకు కూడా ఉందా? అసలు బయటికి రావడానికే నాకు మొట్టమొదటి కారణం అదే అసలు. ఓకే, ఇప్పుడు ఎవడో అమాయకుడు ఆడు ఏ పాపం తెలియకుండా ఆడు బతికాడు. అదే నేను దానికి వస్తున్నా, దానికి ఈ రెండింటికి లింక్ ఉంది అందుకే చెప్తున్నాను. సో దానికి ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు,
100% అన్యాయస్తుడు కాదు. నువ్వు కత్తి తీసుకుని నన్ను పొడి చేసినా సరే, నేను ఎందుకు పొడుస్తాను? ఒకవేళ కోపం వచ్చి, నాకెందుకండి? ఏమైనా కోపం వచ్చి పొడిచినా నేను మాత్రం ఈ మాట కాదు. ఇంతకంటే వరస్ట్గా మాట్లాడిన క్రిస్టియన్స్తో మాట్లాడాను, పాస్టర్లతో మాట్లాడేదని కాదు. వరస్ట్ అంటే లాజిక్ లేకుండా మాట్లాడాను. ఓకే, దేవుడు న్యాయస్తుడు బైబిల్ ప్రకారంగా. దేవుడు దీనికి ఎట్లా న్యాయం చేశాడు అన్నది ఒక క్వశ్చన్. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తున్నా నేను. రోమపత్రికలో చెప్పాడు, ధర్మశాస్త్రం అసలు వాళ్ళకి తెలియదు. మీ దేవుడికి తెలియదు, పౌలుకి తెలుసు అన్ని. మీ దేవుడికి ఏం తెలియదు, మొత్తం పౌలే చెప్తాడు. పౌలులో పరిశుద్ధాత్మ నుండి చెప్పించాడు. పౌలు పెద్ద సాతానులేండి అని నువ్వు అనుకుంటున్నావు. అది కూడా రుజువు చేద్దాం. పరిశుద్ధాత్మ శక్తితో ఆయన చెప్పాడు. నీకు ఇంకోటి అర్థం కావాల్సిన విషయం ఇక్కడ ఉంది. అయితే ఏంటంటే తండ్రి కాలం పాత నిబంధన, కుమారుని కాలం సువార్తల భాగం, పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించిన పత్రికలు. ఖచ్చితంగా ఈ వీటిలో ఏది ఇంపార్టెంట్ అని ఎవరైనా కూడా ప్రశ్న వేస్తే పత్రికలు ఇంపార్టెంట్. కాబట్టి మా విశ్వాసం కాదు, బైబిల్ నేర్పుతున్నటువంటి సత్యం మాకు అది. అది మీ విశ్వాసం అంటున్నా, నాకు సంబంధం లేదు కదా. మీకు సంబంధం లేకపోయినా నాకు సంబంధించినంత వరకు పౌలు పెద్ద దొంగ కాదు. అంతకు మించిన అంటే ఇక నేను ఆ పదాలు వాడిన పరిశుద్ధుడు, పౌలు పెద్ద పరిశుద్ధుడు అంటే సరే పరిశుద్ధుడు సరే. పౌలు దగ్గర రోమపత్రికలో ఏం చెప్పాడంటే మనిషికి మనస్సాక్షిని ఉంచాడంట దేవుడు. క్లియర్గా కట్ చెప్పాడు. ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చేటప్పుడు ధర్మశాస్త్రం విన్నవాడికి ఏమన్నా ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. ఆజ్ఞలు ఉన్నాయి, నువ్వు ఎందుకు మీరు తప్పు చేసావు కాబట్టి శిక్ష అనుభవించాలి. అది ఇప్పుడు నేను అంటున్నాను, ఎక్కడ అడవిలో ఉన్నాను, ఎక్కడ మంచిగా బతికా నాకేం తెలియదు, యేసుప్రభు ఎవరో తెలియదు, కానీ నేను చచ్చిపోయాను. మరి నాకు ఎట్లా తీర్పు తీర్చాలి? నీ మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడంట. అంటే నీ మనస్సాక్షిని చూపెట్టాడు దేవుడు. ఇది మంచి, ఇది చెడు అన్నది మన మనస్సాక్షికి తెలుస్తుంది. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అన్నది మన హృదయంలో పెట్టాడంట. దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. సో కనుక అక్కడ నియమాలు పెట్టలేదు, కానీ ఆది కాండంలో వీళ్ళకి ఒక మనస్సాక్షి అనేది పెట్టాడు. మనస్సాక్షిని మీరి వీళ్ళు పాపం చేస్తున్నారు, అందుకని దీన్ని లయం చేయాలి. ఒక్క ఫ్యామిలీ మాత్రమే నీతిమంతులుగా ఆయన దృష్టికి కనపడితే ఆ ఫ్యామిలీని సేవ్ చేశాడు. మిగిలిన వాళ్ళందరూ పాపాత్ములే అంతే. అదేమో చెప్తుంది బైబిల్ చెప్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా 100% బిలీవ్ చేస్తున్నాం. సరే, ఇక్కడ మనస్సాక్షి అనే పదం తీస్తున్నారు కాబట్టి దాని మీద అది వేరే టాపిక్. ఆ ప్రకారం వెళ్తే అసలు యేసు రావాల్సిన అవసరం, అందరికీ మనస్సాక్షి ఉంటుంది. మళ్ళీ దానికి ఇప్పుడు మనస్సాక్షి అంత మాత్రాన జన్మపాపం పోదు కదా. మీకు జన్మపాపం అనే కాన్సెప్ట్ ఉంది. మనస్సాక్షి అంత మాత్రాన జన్మపాపం పోదు కదా. మనస్సాక్షితో తీర్పు తీరిస్తే ఇంకెట్లా వర్తిస్తుంది? దాన్ని వర్తించదు, పాయింట్ వర్తించదు. ఇప్పుడు కాదు అరణ్యంలో ఉన్నామండి, నేను అదే అంటుంది. అసలు జనంతో నాకు సంబంధం లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నేను ఫస్ట్ దైవికంగా వచ్చిన మతం ఏదన్నాను కదా, దానికి రిలేటెడ్ ఇది. ఇప్పుడు మీ దేవుడు ఏదైతే ఒక నియమం పెట్టాడు, ఒక జడ్జిమెంట్ అని పెట్టాడో, దాంట్లో ఆ ప్రిన్సిపల్, ఆ లా ఉంది కదా, అది అసలు అందరికీ అప్లై చేయడం కుదరట్లా. ఇప్పుడు కొంతమందికే మనస్సాక్షి అంటున్నారు, కొంతమందికి యేసు రాకడ అంటున్నారు. మరి యేసు రాకడ వచ్చిన తర్వాత కూడా కొంతమంది తెలియదు కదా అంటే వాడికి మనస్సాక్షి అంటున్నారు. యేసు రాకముందు యేసు వస్తాడనే నమ్మకంతో ఉన్నవాళ్ళు కొంతమంది అంటున్నారు. మళ్ళీ ఈ మనస్సాక్షి ఉన్నాడు కూడా జన్మపాపం ఉండిద్దా ఉండదని క్లారిటీ లేదు. అంటే మీ దేవుడు పెట్టిన ఒక లా ఏదైతే ఉందో అది మొత్తంగా ప్రపంచం మొత్తానికి అప్లై చేయడం కుదరట్లేదు. అంటే ఫెయిల్ అయ్యాడు. ఒక్క నిమిషం, ఫెయిల్ అవ్వలేదు, నన్ను కంప్లీట్ చేయనండి. ఒక్క నిమిషం. దేవుడు ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ పెట్టాడు అంటే అది అందరికీ సమానంగా వర్తిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు హిందుత్వంలో కర్మ సిద్ధాంతం ఉంది. ఇది మీరు ఏ మతంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, ఏ జీవిలో ఉన్నా మీకు కర్మ సిద్ధాంతం అప్లై అయ్యింది. ఈ కాలంలో కొంతమంది కర్మ సిద్ధాంతం అండి, ఆ తర్వాత వర్మ సిద్ధాంతం ఉండదు, కర్మ సిద్ధాంతమే ఉంటుంది. క్రీస్తు పూర్వం ఒక సిద్ధాంతం, క్రీస్తు శకం ఒక సిద్ధాంతం, యేసు తెలిస్తే ఒక సిద్ధాంతం, యేసు తెలియకపోతే ఒక సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీ సిద్ధాంతం ప్రకారం మీరు చేసేటటువంటి కర్మాచరణ, మీ కర్మాచరణ ద్వారా మీరు పైకి ఎదుగుతారా, కిందకి పతనం అవుతారా, మీ చేతిలో. అంటే మనిషి తను చేసిన దాన్ని బట్టి వాడు డెవలప్మెంట్ కానీ, లేకపోతే మీరు ఒక రంగాన్ని ఎంచుకున్నారండి, మీరు సైంటిస్ట్ కావాలనుకున్నారు, శాస్త్ర పరిశోధన చేయాలనుకున్నారు, ఆ రంగంలో విపరీతంగా శ్రమించారు, ముందుకెళ్తారు, అది భౌతికంగా వచ్చేటటువంటి మీకు కర్మకు సంబంధించి రిజల్ట్. మీరు ఆధ్యాత్మికంగా దేవుడిని అన్వేషించాలనుకున్నారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలని తపన పడుతున్నారు, దాంట్లో మీరు డెవలప్ అవుతారు. భగవంతుడు ఏం చేస్తాడంటే మీ కర్మలు ఏ విధంగా అంటే పరిపూర్ణంగా త్రికరణ శుద్ధిగా ఎక్కడైతే ఉన్నాయో దానికి సంబంధించిన రిజల్ట్ మీకు ఇస్తాడంతే. మీరు త్రికరణ శుద్ధిగా పాపం చేయొచ్చు, మనసా వాచా కర్మణ. త్రికరణ శుద్ధిగా అంటే పవిత్రంగా అని కాదు, మనస్సు వాక్కు కర్మ మూడు ఏకమైతే త్రికరణాలు. ఈ మూడు త్రికరణాలను ఏకం చేసి పాపం చేయొచ్చు, మూడు త్రికరణాలని ఏకం చేసి పుణ్యం చేయొచ్చు, మంచి కర్మలు చేయొచ్చు, చెడు కర్మలు చేయొచ్చు. భగవంతుడు మీరు చేసినటువంటి కర్మలకి ఫలితాన్ని ఇస్తాడు. మరి మన కర్మే మనల్ని నిర్దేశిస్తుంది, మన జీవితాన్ని గైడ్ చేస్తుంది అన్నప్పుడు భగవంతుడితో మనకు పని ఏంటి అంటే కర్మ చేయటానికి మీకు బుద్ధి కావాలి.
ఆ బుద్ధి మంచి ఆలోచనలు కలిగించింది అనుకోండి, మంచి కర్మలు చేస్తారు. చెడు వైపుకి ప్రేరేపిస్తే చెడు కర్మలు చేస్తారు. అందుకని నాకు మంచి కర్మాచరణ చేసే విధంగా, నా ఆలోచనలు ప్రేరేపించే విధంగా మంచి బుద్ధిని నాకు ప్రసాదించు, సన్మార్గం వైపుకి నా బుద్ధిని నడిపించు. దీనికి భగవంతుడు సహాయం కావాలి మనకు. మనం అప్పుడు మన శాయశక్తిలో మనం ప్రయత్నం చేసి, నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేశాను, ఇంతకు మించి నా వల్ల కావట్లేదు, అప్పుడు భగవంతుని శరణాగతి చేస్తే ఆయన వస్తాడు. అంతే రిలేటెడ్ గానే ఉంది. లేదు. రెండు విషయాలు చెప్పారు. ఇప్పుడు రెండు విషయాలు చెప్పారు. ఇక్కడ నేను చెప్తానండి, ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఒక్కటే సిద్ధాంతం ఉంటుంది. సేమ్ బైబిల్లో కూడా సేమ్. లేదు, మీ నన్ను దగ్గర ఒక మాట లేదు. మాట్లాడండి, ఒక మాట మాట్లాడండి. సేమ్ ఇప్పుడు నువ్వు ఏది అప్లై చేసావో బైబిల్లో మీకా గ్రంథంలో ఏముంటుందంటే, మనుష్యుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలియచేయబడింది, దాన్ని నువ్వు ఎంచుకో అని చెప్పాడు. నువ్వు ఇందాకేమన్నావంటే, ఒక మనిషికి ఆ దేవుడు ఒక ఛాయిస్ ఇచ్చాడు, నువ్వు మంచిగా ప్రవర్తిస్తావా చెడుగా ప్రవర్తిస్తావా, ఇది కర్మ సిద్ధాంతం అన్నావు. ఆల్రెడీ బైబిల్లో చెప్పబడిన మాట అది. బైబిల్లో ఆల్మోస్ట్ బైబిల్ కర్మ సిద్ధాంతం చెప్తుందా? బైబిల్ కర్మ సిద్ధాంతం దాని ఖచ్చితంగా. అంటే హిందుత్వం నేను చెప్పింది అక్కడ అదే కదా, మేకా గ్రంథంలో గ్రంథంలో మాట. ఇప్పుడు హిందుత్వం కర్మ రెండో మాట కూడా మాట్లాడండి. రెండో మాట ఇంకొకటి ఇక్కడ నేను చెప్తానండి, ఒక్క నిమిషం. బైబిల్ కర్మ సిద్ధాంతం చెప్తుందన్నారు, అవునా? అప్పుడు మీ ఏసుతో పని లేదు అసలు. కర్మ సిద్ధాంతం ప్రతిపాదిస్తూనే దాన్ని డామినేట్ చేసే విధంగా యేసు ప్రభు వారు దాన్ని కొట్టేస్తుంది, మళ్ళీ కొట్టేస్తుంది. అదేగా మరి యేసు రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా పాప ప్రాయచిత్తం ఉచితం. అందుకే మేము అంటుంది ఉచితం. యేసై దేవుడు అని నమ్మితే చాలు, ఈ కర్మ సిద్ధాంతాలన్నీ కొట్టివేయబడతాయి, నీ పాపాలన్నీ క్షమించబడతాయి అన్నది. నాకు ఇందాక మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి.